పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. ఇక్కడ రాకన్నా ముందు మేము జూరాల ప్రాజెక్టు పోయి వచ్చినాం. జూరాల ప్రాజెక్టు దగ్గర ఒడ్డు మీద నిలబడి చూసినాం. అక్కడ జూరాల ప్రాజెక్టు ఎండిపోయింది. ఇది జనవరి, నవంబర్ వరకు వర్షాలు పడ్డాయి. డిసెంబర్, జనవరిలో జూరాల ఎండిపోయింది. ఇంకా నెల రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడే క్రాప్ హాలిడే ఇచ్చారు అక్కడ. మీరు ఇక్కడ చూడండి, కృష్ణానది పక్కల జూరాలంతా టీఎంసీ 7 టీఎంసీలు ఉన్నట్టు రిజర్వాయర్. ఒక నార్లపూర్ ఒక్కటి చూసుకుంటే 7 టీఎంసీలు. 7 టీఎంసీలు. ఇక్కడ బురద ఉండదు, ఏముండదు. ఆడ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం నిండిపోతుంది. జూరాల్లో ఇప్పుడు సగం మొత్తం బురదనే నిండిపోయింది. 217 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ 100 కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఆడనేమో ప్రాజెక్టులో దిగిన మేము దిగొచ్చినాం బయటికి. ఇప్పుడే ఎండిపోయింది. ఈడ 100 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి. 7 టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే 70 టీఎంసీల రిజర్వాయర్లు నిండుతాయా? లేకపోతే 217 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటే ఇవి నిండుతాయా? ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి. ముఖ్యంగా ఎంత పచ్చి అబద్ధంగా మాట్లాడుతున్నారు. దీనికి ఎవడా అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు. ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. ఆంధ్ర నీటిపారుదల శాఖకు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత 5-10 సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి, నీటి గురించి పనిచేసినోడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్లు ఇవ్వమని చెప్తాడా? లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్లు తీసుకుపోవాలని చెప్తాడా? ఇవాళ 90 టీఎంసీలు 45 టీఎంసీలు ఎందుకైందంటే ఆ ఆంధ్ర అధికారి, ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చిండు. అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు. మా మనిషిని పెట్టుకోండి అని చెప్పినట్లు వినండి అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పాలి. గవర్నమెంట్ ఎవరు లేరా తెలంగాణలో? తెలంగాణ అధికారులు ఐఏఎస్లు ఎవరు లేరా? తెలంగాణలో మేధావులు ఎవరు లేరా? నీటిపారుదల శాఖలో పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా? ఈ డిజైన్ చేసింది మేము కాదు, కేసీఆర్ గారు కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు. సార్ జూరాల వద్దు, చాలా అన్యాయం అయిపోతుంది. మళ్ళా పెద్ద మోసం సార్ అది. ఇక్కడ నుంచి తీసుకోండి సార్, మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచన మీద తెచ్చినటువంటిది ఇది. వెయ్యి మగలు ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 90 టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ట్రయల్ రన్ చేసిండ్రు. ఈ పాటికి రిజర్వాయర్ నిండి ఉండాలి. 8 టీఎంసీ ఫుల్ నిండి ఉండాలి. ట్రయల్ రన్ చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు. మిగతా రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. 2 రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్ కూడా మేము పోతాం, అవి కూడా పర్యటిస్తాం. తెలంగాణకు ఆనాడు 70 ఏళ్లలో ఏం జరిగింది అన్యాయము? మేము వచ్చిన 10 సంవత్సరాలు ఏం జరిగింది? భూముల రేట్లు ఎట్లా ధరలు పెరిగినాయి, ఇప్పుడు ఎట్లా తగ్గినాయి, రైతుల పరిస్థితి ఏమైంది, రైతులు ఏ ఆందోళన? పైసలు పెడితే యూరియా బస్తాలు దొరుకుతలేవు. సిగ్గుపడాలా? దానికి యాప్ పీప్ అని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా నరేంద్ర రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయుడు గారు, పెద్దలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరం కూడా సరే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు లేకపోవచ్చు కాక ఇప్పుడు పశ్చాత్తాపడుతున్న మాట వాస్తవం కాదా ఆత్మ పరిశీలించుకోండి చెప్తారు. గ్యారంటీగా రేపు మళ్ళీ మేము వచ్చైనా సరే మీరు చేయకపోతే మేము చేస్తాం. ఇప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా గ్రామాల మేము తిరుగుతాం, పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా ఈ పాలమూరే ఈ గవర్నమెంట్ బుద్ధి వచ్చేటట్లు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. చెప్పే మాట